హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం చెప్పినట్టుగా నెక్స్ట్ టాపిక్లో మనం చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను. దానికి సంబంధించి ఈ క్లాస్లో మనము ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం ఒకసారి. ఫస్ట్ లెసన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుందని చెప్పాము. సో ఈ 1 మార్క్ క్వశ్చన్లో ఫస్ట్ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 పబ్లిక్ పేపర్లో మనకి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి సో రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి ఒకసారి చూడండి. సో ప్రిడిక్ట్ ఎగ్జాల్టేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దెన్ ద ఇన్హాల్సేషన్ ఎయిర్ ఇన్ ది రెస్పిరేషన్ ప్రాసెస్. అండ్ సెకండ్ వన్ ది వై డూ యూ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. థర్డ్ వన్ వై కీపింగ్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఫోర్త్ వన్ formation of water is a combination of the hydrogen and oxygen is one type of a chemical reaction. Frame any one questions this statement. And fifth one, so why do the colors of the copper sulfate solution change when the iron nails is dipped on it? Why is a respiration considered an exothermic reaction? So what happens when iron nails is exposed in air or atmosphere? Predict. So next one, eighth one, pose any one questions to on classification of the chemical reaction, and pose any questions to understand the ranity, and pose any one question about the corrosion. And 11th one, oil and fats contains food items are flush with nitrogen. Why? Why hydrogen peroxide is kept in colder bottle? Next one, why hydrogen peroxide is kept in a colder bottle? Next one, 13th one, why do silver, gold and platinum not corroded in most moist air? 14th one, why are decomposition reactions called the opposite of the combination reactions? Next one, 15th one, why is photosynthesis considered an exothermic reaction? Why cannot we stir a silver nitrate solution with a copper spoon? Why should a magnesium ribbon be cleaned before rubbing in air? నెక్స్ట్ వన్ 16th వన్, ఇదే లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందని చెప్పాం. ఆ 8 మార్క్స్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 16 నుంచి, సో క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 వేసేసి అని చెప్పుకున్నాం. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 16 ఫస్ట్ లెసన్ నుంచి వస్తుంది, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి. దాంట్లో రావడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో వీటికి విత్ ఎగ్జాంపుల్స్తో వీటిని మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సేమ్. సో వాట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్? హౌ మెనీ టైప్స్ కెమికల్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఈచ్ అదర్. Combination reaction, decomposition reaction, displacement reaction and double displacement reaction. And next one manaki, what are the difference between the displacement and double displacement reaction? Write equations for these reactions. So displacement ki double displacement ki differences ఏవైనా 4 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, explain the following terms with an example of each. First one, corrosion, ranity, oxidation and reduction. So next one, balancing the following chemical equations. సో ఇక్కడ కొన్ని 4 కెమికల్ ఈక్వేషన్స్ ఇచ్చారు, వీటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. 4 2 8 మార్క్స్. సో నెక్స్ట్, సో write the balancing chemical equations for the following reactions. సో ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, రియాక్షన్ సింపుల్ ఫామ్లో మనమే రాసుకొని వీటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ వన్ 17th కూడా సేమ్.
Write the balanced chemical equations for the following and identify the types of reactions in each case. సో టోటల్గా మనకి ఈ చాప్టర్ నుంచి 7 క్వశ్చన్స్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ 7 క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే ఒకటి 8 మార్క్స్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లెసన్ మనకి ఫిజిక్స్ నుంచి ఫస్ట్ లెసన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. దీంట్లోంచి ఫస్ట్గా 2 మార్క్స్ వస్తుందని చెప్పాము, అది క్వశ్చన్ నెంబర్ 10 అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 8 వరకు 1 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 9, 10, 11 2 మార్క్స్. దీంట్లో 10th క్వశ్చన్ ఫిజిక్స్ నుంచి ఉంటుంది. దాంట్లో నుంచి రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ enters obliquely into water. Predict and write whether the light ray bends toward the normal or away from the normal. Why? Next, why do we perform a convex mirror as a rear view mirror in vehicles? And third one half of the convex lens is covered with a black paper, while this lens produces a complete image of the object. Verify your answer. Or what happened to the image formed by the convex lens if its lower part is blanked? Fourth one, the image magnification produced by the plane mirror is +1. What does this means? Next one, the ray passes through the center of curvature of a concave mirror. After reflection is reflected back along the same path. Why? Pose any 2 questions on the concept of refractive index. And next, 7th one, pose any 2 questions on the concept of refraction of light. And next, 8th one, ఒకసారి చూడండి. So if A, B are optical medium of their refractive indexes are nearly same, then light travel from A to B. What happens? What happens to ray of light when it travel from one medium to another medium having equal refractive indices? 9th one, if you want to see an enlarged image of your face, so which type of mirror will you see? Where will you face your face? Place your face. Next one, 10th one, what happened when a ray light strikes the surface of the separation between the 2 media at right angle? And next one, 4 marks క్వశ్చన్ నెంబర్ 12 నుంచి మనకి ఒక డయాగ్రామ్ వస్తుందని చెప్పుకున్నాం. ఆ డయాగ్రామ్ ఒకసారి చూడండి. సో డయాగ్రామ్లో మనకి క్వశ్చన్ నెంబర్ 12 నుంచి రే డయాగ్రామ్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాన్వెక్స్ లెన్సు, కాన్కేవ్ లెన్సు. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ 6 ఇమేజ్ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. 6 ఇమేజ్ డయాగ్రామ్స్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండ్ అది ఇంకొక డయాగ్రామ్స్ వచ్చేసరికి కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ నుంచి కూడా మనకి డయాగ్రామ్స్ టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఉన్నాయి, అవి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 14. ఇదే లెసన్ నుంచి మనకి 4 మార్క్స్ 2 వస్తున్నాయని చెప్పాము. క్వశ్చన్ నెంబర్ 12 నుంచి ఒకటి, క్వశ్చన్ నెంబర్ 14 నుంచి ఒకటి. సో 14లో చూడండి. సో మెటీరియల్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి వాటి కింద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, వాటికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్ ఫాస్టర్? సో దేంట్లో అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో దాంట్లో లైట్ ఫాస్ట్గా వెళ్తుంది. పైన ఇచ్చిన టేబుల్లో ఎయిర్లో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది లోగా ఉంటుంది కాబట్టి లైట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎయిర్. సో ఇన్ విచ్ మెటీరియల్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లీస్ట్? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంట్లో హైగా ఉంటే దాంట్లో స్పీడ్ లైట్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. 1.71 రబ్బీ ఈజ్ ద highest one, then Rabbi is the answer. Next, what is the speed of light in air? This is the constant value, 3 into 10 power 8 meter per second. Next one, speed of the light in benzene. So actually refractive index value formula n is equal to c by v, where v is equal to c by n. C value constant 3 into 10 power 8 by benzene value table లో మనకి ఇచ్చారు 1.5. సో
So 3 into 10 power 8 by 1.5 that is equal to 2 into 10 power 8 meter per second. సో మనకి ఈ ఎక్సర్సైజ్ నుంచి అంటే క్వశ్చన్ నెంబర్ 14 నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఇలానే ఉంటాయి. సో ఒక టేబుల్ ఇస్తారు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించి. సో దాని కింద 4 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కూడా చూడండి, థర్డ్ కూడా సేమ్ అండి. సో థర్డ్కి ఆన్సర్స్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్. సో దీనికి ఆన్సర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ డబుల్ టైమ్స్ ఆఫ్ ది ఫోకల్ లెంత్. దెన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ఈ టేబుల్ని ఫిల్ చేయొచ్చు. ఒకసారి దాని గురించి ఆన్సర్స్ కూడా నోట్ చేసుకున్నాను. సో మ్యాక్సిమం చాలా వీలైనంత వరకు కుదిరితే పీడిఎఫ్ని కూడా నేను అటాచ్ చేస్తాను. ఇన్ కేస్ కుదరకున్న పక్షంలో ఎవరైనా కావాల్సిన వాళ్ళు మన నెంబర్ కాల్ చేసిన పీడిఎఫ్ పంపిస్తాను. నెక్స్ట్ వన్, ఫిల్ ద టేబుల్ ఫాలోయింగ్ విత్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ పొజిషన్స్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇమేజ్ పొజిషన్స్, ఆబ్జెక్ట్ పొజిషన్స్, సో అది ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్, సో సైజ్ గురించి కూడా. సో కాబట్టి సో అక్కడ డయాగ్రామ్స్ మనం నేర్చుకునేటప్పుడే ఇమేజ్ పొజిషన్స్ కూడా నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇంకోటి కూడా ఇచ్చారు చూడండి. ఇది మిర్రర్ గురించి ఇచ్చారు. సరే, ఇక్కడ ఒకసారి గమనించాల్సింది ఏంటంటే అట్ ఎఫ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇమేజ్ బిహైండ్ ది మిర్రర్ అని ఉందండి. బిహైండ్ ది మిర్రర్ కాదు ఇమేజ్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అది వర్చువల్ ఇమేజ్ అనుకుంటుంది, డైరెక్టెడ్. ఒకసారి ఆన్సర్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 8th వన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్. యాసిడ్, బేసిస్, సాల్ట్ నుంచి కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ నెంబర్ 2లో నుంచి వస్తాయి. ఇవి ఒకసారి చూడండి. gas is released on the reaction of the zinc granule with dilute sulfuric acid, hydrogen gas. Gas evolved when metal carbonate and metal hydrogen carbonate react with acids, carbon dioxide. Bases which are soluble in water are called alkyls. Complete the following equation. Acid plus react with base to form salt and water. So what is the pH scale? The hydrogen ion concentration solution is called the pH scale. Next, write 6th one. Write the bleaching powder formula CaOCl2. What is the neutralization reaction? The reaction of an acid with base to give a salt and water is known as a neutralization reaction. What is the common name of the compound CaOCl2 bleaching powder? The solution tone red litmus to blue. Its pH is like to be ఎంత ఉంటుందండి? సో టోన్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఫామ్ అవుతుందంటే అది బేస్ అవుతుంది. సో ఇక్కడ బేస్ ఉన్న వాల్యూస్ 10. సో కాబట్టి ఆన్సర్ డి. సో రైట్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 half H2O. రైట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ indigestion and acids. The pH of a neutral solution is 7. The process of mixing an acid or base with water is called dilution. The nature of magnesium hydroxide is a mild base. And next one, క్వశ్చన్ నెంబర్ 3 కూడా ఈ చాప్టర్ నుంచి మనకు వస్తుంది. ఒక 1 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పుకున్నాము. సో దీంట్లో pH వాల్యూస్ గురించి ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్ నుంచి సంబంధించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ చూడండి. సొల్యూషన్ ఇచ్చారు ABCDE and pH values 4, 1, 12, 7, 9. So which of the strong alkaline solution among the solution given in the table? ఇచ్చిన దాంట్లో ఏది స్ట్రాంగ్ ఆల్కలైన్ అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ C. నెక్స్ట్ సెకండ్ వన్, pH వాల్యూస్ ఇచ్చారు.
సొల్యూషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ అమాంగ్ ద సొల్యూషన్స్ గివెన్ ఇన్ ది టేబుల్. సో దట్ ఈస్ ద బి. బి ఈజ్ ఈక్వల్ టు 1. So strong acid means from 1 to 3 is the strong acid. Next one, another one, substance X, Y, and Z, blue litmus and red litmus, which is a neutral. So ఇచ్చిన వాటిలలో ఏది న్యూట్రల్ అవుతుంది? రిమైన్స్ సేమ్ రెండిట్లో కూడా చేంజ్ అవ్వకుండా ఉన్నది న్యూట్రల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. సో సేమ్ గ్యాస్ట్రిక్ జ్యూసు, లెమన్ జ్యూసు, ప్యూర్ వాటర్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్ pH వాల్యూ ఇచ్చారు. విచ్ ఈజ్ యూజ్డ్ యాంటీ యాసిడ్గా యూజ్ చేసేది ఏంటి అన్నారు. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, శాంపిల్ సొల్యూషన్స్ అండ్ రియాక్షన్ విత్ మెథైల్ ఆరెంజ్ సొల్యూషన్. PQR ఎల్లో, బ్లూ అండ్ రెడ్ ఇచ్చారు. విచ్ శాంపిల్ సొల్యూషన్ ఈజ్ యాసిడ్. సో కింద ఇచ్చిన వాటిలలో ఏది యాసిడ్ అని చెప్తున్నారు. సో ఎల్లోనా, బ్లూనా, రెడ్. సో రెడ్. నెక్స్ట్ వన్, సబ్స్టెన్స్ ఫార్ములా CaOCl2 Na2CO3 which is used for the free of the germs in drinking water like bleaching powder. That is answer CaOCl2. Next one, another substance formula X and Y, CaSO4 2H2O, CaSO4 half H2O, gypsum and plaster of Paris ఇచ్చారు. Which substance used to doctor for the supporting fracture bones in the right position? As this is used for the bleaching plaster of Paris. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఫోర్ మార్క్స్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఈ లెసన్ నుంచి వస్తుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గివెన్ టు ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా, 4 marks question. Next one, give 2 important uses of bleaching powder and plaster of Paris. సో మనకు టెక్స్ట్ బుక్లో బ్లీచింగ్ పౌడరు, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి ఉన్నాయి. అవి జాగ్రత్తగా చూసుకోండి. లేదా వాటన్నిటికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడే ఉంటుంది. దీంట్లో అయినా మనం స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్? Plants and animals have sensitive pH value, tooth decay, and pH in our digestive system, pH of the soil. So 4 రాస్తే సరిపోతుంది, 4 marks. Next one, a milk add a very amount of baking soda to fresh milk. What does the shift to the pH of the fresh milk 6 to slightly alkaline? Why does this milk fact a long time to sit as a curd? And fifth one, fresh milk has a pH of 6. How do you think the pH will change as it turn into curd? Explain your answer. నెక్స్ట్ 4 మార్క్స్ అండి, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 12 నుంచి మనకి బిలో కెమిస్ట్రీ డయాగ్రామ్స్ ఒకటి వస్తుందని చెప్పుకున్నాం. సో ఆ డయాగ్రామ్స్ ఇవి. సో టోటల్గా మనకి ఈ 2 డయాగ్రామ్స్ని ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఎక్కువగా ఈ 2 డయాగ్రామ్స్ని ఈ డయాగ్రామ్ కూడా ఒకసారి. నెక్స్ట్ వన్, pH స్కేల్ ఆల్సో. ఈ 4 డయాగ్రామ్స్ నుంచి మనకి ఒకటి వస్తుందని, ఒకటి రావడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఈ 4 డయాగ్రామ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వన్, ది హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి మనకి ఈ చాప్టర్ నుంచి హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి రావడం జరుగుతుంది. సో ఒకసారి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో the least distance of distinction of for a young adult which normal vision is about 25 centimeters.
The human eye forms the image of the object at its retina. The change in focal length of the eye lens is used by the action of the ciliary muscles. The human eye can focus an object at a different distance by adjusting the focal length of the eye lens. This is due to accommodation. A backbench students in the classroom cannot see the backboard clearly. What type of eye defect he? So that is myopia. Amulu cannot read the newspaper clearly. What type of defect is hypermetropia? What is the other name of the nearsightedness? Myopia. Farsightedness, hypermetropia. Next one. So define the accommodation of a lens. What is meant by the cataract? So define dispersion of light. What is the presbyopia? What type of image formed by the eye lens? What is meant by least distance of distinct vision? Next, what is meant by the far point of the eye? What is meant by the near point of the eye? Question number 15. సో ఇదే లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15 నుంచి క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 ఎస్సేస్ వస్తాయి. దీని నుంచి ఒకసారి చూడండి. సో ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, రెండు కలిపి ఒక ఎస్సేగా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది హౌ టు కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ myopia with suitable diagrams. So what is myopia? How can you correct the eye defect of myopia? సో ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మనకి 8 మార్క్స్కి వస్తుంది. విత్ డయాగ్రామ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది కరెక్షన్ ఆఫ్ ది ఐ డిఫెక్ట్ ఆఫ్ hypermetropia with suitable diagrams. What is the hypermetropia? How do you correct the eye defect of hypermetropia? సో దీనికి కూడా మనకి డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ టెండాల్ ఎఫెక్ట్. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి 8 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, myopia, hypermetropia, presbyopia అండ్ పవర్ ఆఫ్ అకామిడేషన్. సో ఇవన్నీ కలిపి కూడా మనకి 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి అనదర్ క్వశ్చన్ నెంబర్ 6, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ సిలియరీ మజిల్స్ అండ్ అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. సో ఈ టూని యాడ్ చేసి కూడా మనకి 8 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ లెసన్లో. సో టోటల్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ వన్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి కూడా మనకి 1 మార్క్స్ ఒకటి వస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 4 నుంచి మ్యాక్సిమం. అది చూడండి. రైట్ ఎనీ వన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. వాట్ ఆర్ ద అట్మాస్ఫియరిక్ ఆక్సైడ్స్ అండ్ రైట్ ఎనీ వన్ ఆఫ్ ది వేస్ ఆర్ మెథడ్స్ టు ప్రివెంట్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఆర్ కరోషన్. What type of oxidations are formed when non-metals combined with oxygen? So which metal do not corrode easily? Name the alloy of copper and zinc. Name the alloy of iron and carbon. Give an example of a metal which is liquid at room temperature. Give an example of a metal which can be easily cut with a knife. So what is meant by the ductile? So write any one general properties of ionic compounds. What is the gangue? Next one, name 2 metals which are formed in nature in the free state, gold and platinum.
So what chemical process is used for the obtaining a metal from its oxide? Give one example of atmospheric oxides. Name a non-metal which is astrose. So what are the alloys? నెక్స్ట్ ఈ లెసన్ నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 17లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ద ఐరన్ రస్ట్. సో ఇవి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా స్లోగా మూవ్ చేస్తూ ఉంటాను నేను, పాస్ చేస్తూ మీరు నోట్స్ కూడా కావాలనుకుంటే ఈ నోట్స్ రాసుకోవచ్చు. సో ఇదే నోట్స్ రాసినా మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి, దాంట్లో నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్, హౌ డు యూ మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ ద అదర్ మెటల్ సాల్ట్స్? డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. Next one, so describe an activity on metals react with water. Action of stream on a metals. Next one, how do you show that metals are good conductors of heat with the help of an activity? సో నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 7లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి సింబల్స్, ఎలక్ట్రికల్ సింబల్స్ మనకి టెక్స్ట్ బుక్లో నీట్గా ఇచ్చున్నారు, ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. లేదనుకున్న వాళ్ళు ఇవి యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాటిని వరకైనా మనం జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని సో ఇవి నేర్చుకున్నా సరిపోతుంది. సో బ్యాటరీ, ఎలక్ట్రికల్ సెల్, బ్యాటరీ, ప్లగ్కి, ఓపెన్కి, అమ్మీటరు, బల్బు, రెసిస్టెన్స్, రియోస్టాట్, ఐవి అండ్ అమ్మీటరు, వోల్టీమీటర్. సో ఈ డయాగ్రామ్స్లో ఒక్క డయాగ్రామ్ మనకు కంపల్సరీగా క్వశ్చన్ నెంబర్ 7 నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 8 నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో అవేంటో ఒకసారి చూద్దాం. వాట్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ resistance of conductor conducted in a electrical circuit? Ohms. What is the SI unit of electrical charge? Coulombs. What is the SI units of electrical circuit? Ampere. What is the SI units of potential difference? Volt. What is the SI units of electrical power? Watt. What is the commercial electrical unit energy? Kilowatt hour. And next one, so 1 kilowatt hour value. So kilo means 1000 and hour means 60 minutes into 60 seconds, totally 36 into 10 power 5 joules, or it can be written as 3.6 into 10 power 6 joules. Next, what is the SI units of resistivity? Ohm meter. How is an ammeter connected in a circuit? Series in a circuit. Voltmeter correct parallel. సో అమ్మీటర్ అయితే సిరీస్, వోల్ట్మీటర్ అయితే ప్యారలల్. సో అలానే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లమ్స్ కూడా మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 11లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది.
So pose any two questions to understand the concept of Ohm's law. సో ఇక్కడ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ అనే అకాడమిక్ స్టాండర్డ్స్ 2 నుంచి మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ మినిమం 6 ఇచ్చారు. ఇక్కడ మీరు మినిమం 4 రాయాల్సి ఉంటుంది. సో మనమే క్వశ్చన్ అడగాలి. సో ఓమ్స్ లా గురించి మనం ఎటువంటి క్వశ్చన్స్ని అడగగలం. నెక్స్ట్ పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ గురించి వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్, draw the symbol of resistance of resistor of resistance, on what factor does the resistance of the conductor depends. సో వెరీ ఈజీ అండి. క్వశ్చన్ నెంబర్ 11ని మనం అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. ఏది రాని వాళ్ళైనా కానీ ఈజీగా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే ఒకటి డయాగ్రామ్, రెండోది క్వశ్చన్ నెంబర్ 11. సో దీన్ని ఈజీగా మనం క్వశ్చన్ మనమే రాసేది కాబట్టి ఈజీగా రాయొచ్చు. క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగించి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ది ఎలక్ట్రికల్ పవర్. నెక్స్ట్ వన్, వై ఈస్ ద టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ల్యాంప్. సో ద tungsten has a high resistivity and high melting point. So that's why in bulb using the tungsten filament, it is used as a filament in electrical lamp. So why is the series arrangement not used for the domestic circuits? In case of series arrangement, if one component failed, the circuit broken and one of the components. సో ఇన్ కేసు మనం సిరీస్లో కనుక తీసుకుంటే ఒకటి మిస్ అయినా కూడా అన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం సిరీస్లో తీసుకోము. సో వర్క్స్ ద సిరీస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది డొమెస్టిక్ సర్క్యూట్స్. సో హౌ డస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ వేరీ విత్ ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వన్, వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ది ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. Next, why should we conduct electrical appliances in parallel in a household circuit? So what happen if they are connected in series? So why are coils of electrical toasters and electrical irons made of alloys rather than the pure metals? So what happened to the resistivity of the conductor if its length is doubled? So what happened to the resistance of the conductor if length is doubled and area of cross section is hollowed? Area of cross section is hollowed. సో నేను చెప్తున్నప్పుడు ఆన్సర్స్ చెప్పట్లేదండి, క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దానికి సంబంధించిన ఆన్సర్ నోట్స్లో మీకు వీడియోలో కూడా వస్తుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు వీడియో పాస్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రాసినా కూడా మీకు ఈజీగా మంచి మార్క్సే వస్తాయి, దాంట్లో నో ప్రాబ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్ 8 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 15 నుంచి 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. దాని నుంచి మనకి derive the expression for the equivalent resistance of 3 resistors connected in parallel in a electrical circuit. ఒకసారి సో చూడండి, మీకున్న నోట్స్లో మెటీరియల్లో కానీ చాలా లెందీగా ఉండొచ్చు. సో ఇక్కడ మనం అయితే కొంచెం సో ఈజీగా ఇచ్చారు మన సార్ శ్రీనివాసరావు గారు, ఒకసారి చూడండి. సో deduce the expression for the equivalent resistance of the 3 resistors connected in series in an electrical circuit. So series parallel. Next one, explain the following: electrical current, potential difference, Ohm's law and electrical power. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. ఎలక్ట్రికల్ I = Q/T, potential difference V = work by charge, and Ohm's law V = IR, and electrical power P = VI. Next question, write the differences between resistance and resistivity. రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి మధ్య డిఫరెన్స్, ఇది కూడా 8 మార్క్స్కి ఇచ్చారండి, చూడండి. సో derive the H = I² RT. H = I² RT. Next,
కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. దీని నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 5లో 1 మార్క్ క్వశ్చన్గా అడుగుతారు. ఒకసారి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ది కార్బన్ కాంపౌండ్స్. So carbon compounds are used as a fuel. So write any one industrial applications of hydrogenation. So it is used in the production of the saturated vegetables, ghee from the unsaturated vegetables, oils. Write any one use of ethanol or alcohol. So it is used a good solvent, medicines and tonics. Write any one uses of ethanoic acid or acetic acid. It is used as vinegar for the preparing the pickles. It is used for the preparation of the aspirin. So write any two uses of the detergents to make the shampoos and products for the cleaning cloth. Write any one use of methane. It is used as a fuel, biogas and CNG. Write any one use of vinegar. It is used as a preservative in pickles. Preservative in pickles. Write any one use of soponification. It is used in the preparation of the soap. Next one. సో ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ కూడా మనకు ఒకటి వస్తుందని చెప్పుకున్నాము. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 9 నుంచి వస్తుంది. సో దాంట్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ది రైట్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ అండర్గో అడిషనల్ రియాక్షన్ C6H6, C3H8, C3H6, C2H2 and CH4. Identify the alkanes, alkanes and alkynes. ఇచ్చిన వాటిలో ఆల్కైన్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. జనరల్ ఫార్ములా ఆఫ్ ది ఆల్కైన్స్ ఈజ్ CnH2n+2. రైట్ ద ఫస్ట్ టూ ఆల్కైన్స్. జనరల్ ఫార్ములా ఆఫ్ ది ఆల్కైన్స్ ఈజ్ CnH2n. రైట్ ద ఫస్ట్ టూ ఆల్కైన్స్. General formula of the alkanes is CnH2n-2. Write the first two alkanes. Next one. General formula of alkanes is CnH2n. Write the first two alkanes. CnH2, C3H4. Collect the saturated and unsaturated hydrocarbons in the following. ఇచ్చిన వాటిలో సాచురేటెడ్ అన్సాచురేటెడ్ కార్బన్స్ని రాయమంటున్నారు. సో ఏ హైడ్రోకార్బన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ది 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్స్. రైట్ ద ఫార్ములా ఆఫ్ దీస్ హైడ్రోకార్బన్స్. రైట్ ఇట్స్ నేమ్. సో C4H10 and butane. Complete the following table. Hydrocarbons formula. Methane C2H6 prope అంటారు. సో ఒకసారి చూడండి. మీథేన్ CH4 ఫార్ములా అండ్ C2H6 ఈథేన్ C3 propane C3H8 butane C4H10. Next another table. Complete the table. Class of compound, formula of functional group. Alcohol OH, CHO అంటే aldehyde, ketone CO, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మనకి. సో అదేంటో ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఒకసారి. సో ఎక్స్ప్లెయిన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. చూడండి. ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సరే, మీకు ఉన్న మెటీరియల్లో అవైలబుల్లో ఉన్న వాటిలో ఈజీగా ఉందనుకుంటే అది చదువుకోండి. లేదనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి లేదా వీడియో పాస్ చేసుకొని ఇక్కడున్న ఆన్సర్నైనా కానీ మీరు నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ హోమోలాగ్ సిరీస్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్.
Next one, how can ethanol and ethanoic acid be differentiated on the basis of their physical and chemical properties? How do you distinguish experimentally between the alcohol and the carboxylic acid physical properties and chemical properties? రెండు ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. Next one, explain the two chemical properties of carbon compounds: combustions, oxidation. And addition reaction. Addition reactions, substitution reactions. So next one, differences between soaps and detergents. And next one, magnetic effect of electrical current. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్సే ఒకటి వస్తుందని చెప్పుకున్నాము. సో ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఒక 4 or 5 ఇచ్చుంటారు, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ టు షో దట్ ద కంపాస్ నీడిల్ ఈజ్ డిఫ్లెక్టెడ్ అండ్ పాసింగ్ అండ్ ఎలక్ట్రికల్ కరెంట్ త్రూ ది మెటాలిక్ కండక్టర్. దీన్ని మనం ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ని డిఫరెంట్ మెథడ్స్లో అడిగారు, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిలో లేదా మీకున్న మెటీరియల్స్లో లెందీగా ఉంది అనుకున్నప్పుడు సో ఈజీగా ఇదైనా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. సో డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ షో ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై ది కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఇదండి. సో నెక్స్ట్ దీని ఆన్సర్ రిమైనింగ్ ప్రొసీజర్ ఇక్కడ ఉంది, చూడండి. So describe an activity to draw the magnetic field produced around a current carrying straight conductor. సో దీనికి సంబంధించిన మ్యాటర్. వీడియోని పాస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, fourth one. Describe an activity the experimental by current carrying conductor are placed in a magnetic field. ఓకే, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో అందరికీ సో దీంతో మనకి ఈ టోటల్గా ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది కంప్లీట్గా అయిపోయింది. సో ఇవి అన్నీ జాగ్రత్తగా చదువుకొని రాబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో అందరూ బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక
సో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు మనం చూసిన ఈ మెటీరియల్ని మనకి ప్రిపేర్ చేసిన సారు శ్రీనివాసరావు గారండి. సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. సో ప్రజెంట్ సారు గుడివాడలో వర్క్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు శ్రీనివాసరావు సార్. సో అందరు పిల్లలకి హెల్ప్ అయ్యేగా మెటీరియల్ ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ.